దేవుడు వారికి దయచేశాడు. అది చిన్న సంఘమే, ఆర్థికంగా బలంగా లేని సంఘం అయినా సరే వాళ్ళకు మాత్రం కోరుకుందాం సువార్త పాటించాలి. వారికి మంచి స్థలం దొరికింది, మంచి వాతావరణంలో ఈ సువార్త కూడా ఏర్పాటు చేయబడింది. గత సంవత్సరం మీటింగు ఇంకా నా మనసులో ఉందండి, చెరుగుపోలేదండి. కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఖాళీ స్థలం, గాలి, వెలుతురు అంటే మంచి వెలుతురు, ఇవి ఎప్పుడు అలా గుర్తుంటాయండి నాకు. ఇది మళ్ళీ ఇది సంవత్సరం కూడా మనకు అదే వాతావరణం దొరికింది. దేవుడు ఇంకా ఆ సంఘాన్ని ఆశీర్వదించాలి, అభివృద్ధిపరచాలి. గత సంవత్సరం సువార్త కూటంలో మనం పాఠం నేర్చుకున్నాం. అది ఏమిటంటే దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు అనే పాఠం చెప్పుకున్నాము. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృష్టించాడంటే ఆయన కుమారులు ఉండాలని సృష్టించాడు. అంటే కుమారులు అనే పదం జనరల్గా వాడేస్తాం. ఎలాంటి కుమారులు ఉండాలని సృష్టించాడు? క్రీస్తు లాంటి కుమారులు ఉండాలని సృష్టించాడు. ఇంకొక మాట చెప్పాలంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన కుమారులు ఉండాలని దేవుడు సృష్టించాడు. అది ఒక రోజుతో అయ్యేది కాదు. అది ఒక మనిషి ఇష్టపడి కృషి చేస్తే తప్పకుండా సాధ్యం అవుతుంది. అలాంటి కుమారులు ఉండాలని దేవుడు సృష్టించాడు. ఈరోజు చెప్పుకునే పాఠం ఏంటంటే దేవుడేమో కుమారులు ఉండాలని సృష్టించాడు, అంటే క్రీస్తు లాంటి కుమారులు ఉండాలని సృష్టించాడు. క్రీస్తు ఎలాగుంటాడు? అదే మన సమస్య. క్రీస్తు ఎలాగుంటాడు ఎవరికి తెలుసు? క్రీస్తు ఎలాగుంటాడు అని చెప్పేసి అంటే మన దగ్గర ఫోటోలు ఉంటాయి కదండి, చాలా చోట్ల ఫోటోలు ఉంటాయి, అలాగా అనుకుంటారండి. అందుకే కొంతమంది మధ్యపాపుడు తీసి తల పెంచుకొని అంగీలు వేసుకొని యేసుప్రభులా ఉన్నాను నేనని ఫీల్ అవుతారు. అది కాదు. యేసుప్రభులా ఉండటం అంటే ఆయన గుణగణాలు సంపాదించడం. ఈరోజు ఆ గుణాలు ఏమిటో చూద్దామండి. ఆ గుణాలు చూడటం వల్ల మనం యేసుప్రభులా ఎలా మారగలమో, ప్రతి సంఘటనలోనూ ఆయనకు ఎదురయ్యే ప్రతి సంఘటనలోనూ ఆయన ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తిస్తే మనం యేసుప్రభు యొక్క సారూప్యాన్ని సంపాదించగలుగుతాం. అందుకు ఈ లోకానికి యేసుప్రభు వచ్చి, లేక దేవుడు యేసుప్రభు లోకాన్ని పంపించారు. ఆయన వచ్చి మనకు మాదిరి చూపించారు. అందుకే మనం చదివిన వాక్య భాగంలో 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుప్రభు మాదిరి ఉంచిపోయాను అన్నాడండి. యేసుప్రభు పుట్టలేదు అని ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పగలరండి? యేసుప్రభు పుట్టలేదు లోకంలో అని ఎవరన్నా చెప్పగలరండి? ఎవరు చెప్పలేరండి. యేసుప్రభు పుట్టారని ఎవరు చెప్తున్నారు? మన ఇంట్లో ఉన్న క్యాలెండర్ చెప్తుందండి. యేసుప్రభు పుట్టి ఎంతకాలం అయిందండి? యేసుప్రభు పుట్టి ఎంతకాలం అయిందండి? 2017 సంవత్సరాల 3 నెలలు అయ్యిందండి. 4వ నెలలకు వచ్చాం. 3 నెలలు అయ్యిందండి యేసుప్రభు పుట్టి.
మన ఇంట్లో ఉన్న క్యాలెండరే తెలియజేస్తున్నాను. యేసుప్రభు పుట్టినట్టుగా రికార్డ్స్ ఉన్నాయండి. ఈ భూమి మీద పుట్టారండి, చరిత్ర ఉంది. ఆ యేసుప్రభు యోదయ దేశంలోను, సమరయ ప్రాంతంలోను, గలిలయ ప్రాంతంలోను, దెకపోలి ప్రాంతంలోను, పెరయ ప్రాంతంలోను, అంటే యోర్దాన్ నదికి తూర్పు భాగంలో ఉన్న ప్రాంతంలోను ఆయన సంచరించి సేవ చేశారండి. ప్రపంచం అంతా తిరగలేదండి ఆయన. అమెరికా వెళ్ళలేదండి, అప్పుడు అమెరికా లేదండి. 5 భాగాలు మాత్రం యేసుప్రభు తిరిగి ఆయన పరిచయం చేశారండి. ఇంచుమించు 100 మైళ్ళు పొడవు, ఒక 50 మైళ్ళు వెడల్పు ఆ ప్రాంతంలో మాత్రం యేసుప్రభు సంచరించారండి. సంచరించి ఆయన సేవ చేశారు. ఓ 12 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ 12 మందితో ఇప్పుడు ఎంతవరకు సువార్త వెళ్ళిందండి? ప్రపంచం అంతరికి వెళ్ళిందండి. వెళ్ళలేదండి, ప్రపంచం అంతరికి వెళ్ళిందండి. బ్రిటిష్ వాళ్ళు మాట అనేవారండి, రవి అస్తమించిన సామ్రాజ్యం అది అనేవారండి. అంతేనండి, అనేవారండి. యాక్చువల్గా రవి అస్తమించిన సామ్రాజ్యం ఎవరిదండి? యేసు ప్రభుది, లేక దేవుని రాజ్యం. అంత ప్రచారం జరిగిందండి. ఈ ప్రచారం బహుమతులతోనూ, డబ్బుతోనూ, వాటితో జరిగిందా, శ్రమలతో జరిగిందా? మొదటి శతాబ్దంలో మొట్టమొదటి 12 మంది శిష్యులు సువార్త సేవ చేస్తున్నప్పుడు, ఆది క్రైస్తవులు సువార్త సేవ చేస్తున్నప్పుడు వారు సువార్త చేస్తున్నందుకు జీతాలు పొందారా? లేదండి. వాళ్ళు సువార్త చేస్తున్నందుకు వాళ్ళకి ఎవరైనా భౌతికమైన బహుమతులు ఇచ్చారా? లేదండి. మరి ఏంటండి, ఎలాంటి పరిస్థితుల్లో సేవ చేశారండి? శ్రమల్లో కొట్టబడుతూ, తరమబడుతూ, హింసించబడుతూ, జైల్లో వేయబడుతూ అలాంటి పరిస్థితుల్లో సేవ చేశారండి. ఇది స్వార్థంతో చేసే పని కాదండి, ప్రతిఫలాపేక్షతో చేసే పని కాదండి, నిస్వార్థంగా చేసే పని అండి. ఇప్పుడు ఈ ఇంద్రమ్మ కాలనీలో ఉన్న క్రీస్తు యొక్క సంఘం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారండి. ఏంటంటే లాభం? ఎంత 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 మనం ఎంతమంది డబ్బులు ఇచ్చామండి వాళ్ళకి? మనం ఏమివ్వలేదండి, మేమేమివ్వలేదు, నేనేమివ్వలేదు పర్సనల్గా. మనం ఏం డబ్బులు ఇచ్చామండి వాళ్ళకి? మరి ఎందుకు పెట్టారు ఈ మీటింగ్ని? మరి ఎందుకు? యేసుప్రభుని గురించి కొంతమందికి మేము తెలియజేయాలి. కొంతమంది యేసుప్రభులో ఉన్న ఆ గొప్పతనాన్ని, యేసుప్రభులో ఉన్న ప్రేమను, యేసుప్రభులో ఉన్న జీవాన్ని తెలుసుకోవాలి. అనేక మంది యేసుప్రభు దగ్గరికి రావాలి. అనేక మంది దేవుడు తెలుసుకోవాలి. కేవలం ఆ చిన్న కోరికతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ధనాపేక్షతో కాదు, ఏదో లబ్ధిని ఆశించి కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం అసలు కాదు. కేవలం ప్రభువును మరికొంతమందికి తెలియజేయాలని ఆశతో. అంచేత మొదటి శతాబ్దం నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా క్రిస్టియానిటీలో స్వార్థం ఉండదండి. స్వార్థం ఉంటే అది క్రిస్టియానిటీ కాదండి. యేసుప్రభు దేవుళ్ళలో స్వార్థం లేదు, యేసుప్రభులో స్వార్థం లేదు, ఆయన సంఘంలో కూడా స్వార్థం ఉండదు. యేసుప్రభుని వెంబడించిన వారిలో స్వార్థం ఉండదు, నిస్వార్థంగా సేవ చేస్తాం. ఈరోజు మనం చెప్పుకునే పాఠం యేసుప్రభు మనకు మాదిరి చూపించారు అని. 21వ వచనం మళ్ళా చదువుతాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన అడుగుజాడల్లో నడవటానికి మాదిరించాడు అన్నాడు. అప్పుడు ఎవరైనా సరే ఈ వచనం చదివితే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే యేసుప్రభు మాదిరి చూపించారు, యేసుప్రభు మాదిరి చూపించారు, యేసుప్రభు మాదిరి చూపించారు అంటే ఎందుకంటే ఏంటంటే మాదిరి ఆయన నేల మీద నడిచాడు, మనం కూడా నేల మీద నడవడానికి మాదిరి చూపించారు. ఆయన స్వస్థపరిచాడు, మనం కూడా స్వస్థపరచడానికి మాదిరి చూపించాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టాడు, అది ఆయన మనకు మాదిరి చూపించాడని చాలామంది భ్రమపడతారండి. అదండి మాదిరి, అదమ్మా. మరి ఏంటండి మాదిరి? ఏంటండి ఆయన చూపించిన మాదిరి? ఏంటండి ఎవరు చెప్తారండి? ఆయన చూపించిన మాదిరి ఏమిటి? ఎవరు మాట్లాడలేదు, ఒక్కడు మాట్లాడలేదు. అక్కడే ఉందండి 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, అది ఆయన చూపించిన మాదిరి. యేసుప్రభు యొక్క అడుగుజాడలో నడిస్తే ఎవరైనా పాపం చేస్తారండి?
2, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. యేసు ప్రభు అడుగుదలలో నడుస్తున్న వ్యక్తి నోట కపటం ఉంటుందా? ఉండదండి. 3, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. యేసు ప్రభు అడుగుదలలో నడిచే వ్యక్తి దూషిస్తాడా? 4, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. అంటే యేసు ప్రభు అడుగుదలలో నడిచేవాడు బెదిరిస్తాడా? ఎస్ఐ గారు ఎవరో తెలుసా అంటాడా? అసలు నేను అంతరేవుడనే తెలుసా అంటాడా? అంటండి. బెదిరిస్తాడా? బెదిరించడండి. 5, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన అడుగుతాడో నడిచే వ్యక్తి ఏం చేస్తారంటే ఏదన్నా సమస్య వస్తే దేవునికి అప్పగించుకుంటారు. అది యేసుప్రభు చూపించిన మాదిరి. కాబట్టి ఆయన జీవితం అంతా యేసుప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు శారీరకంగా ఉన్నారండి. ఆయన నిత్యుడు, కానీ శారీరకంగా 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారండి. 3.5 సంవత్సరాలు సేవ చేశారండి. మొదట 30 సంవత్సరాలు సేవ చేయలేదండి. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారండి. ఆ 3.5 సంవత్సరాల్లో ఎన్నో సంఘటనలు బైబిల్లో మాట ఉందండి. అవన్నీ రాస్తేనట భూలోకం సరిపోదటండి. అవన్నీ రాస్తే భూలోకమే సరిపోదట. అంచేత అన్నీ రాయలేదండి. మరి ఎన్ని రాశారు అని చెప్పేసి అంటే మనం ఆయన గురించి చదివి నిత్యజీవం పొందడానికి లేక విశ్వసించి నిత్యజీవం పొందడానికి ఎన్ని విషయాలు అవసరమో అన్ని మాత్రం రాశారటండి. అన్నీ రాయలేదండి. ఆయన జీవిత చరిత్ర అంతా రాయలేదండి. కొద్ది మాత్రమే రాశారండి. అది కూడా 4 పుస్తకాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కొద్దిగా రాశారండి. కానీ దురదృష్టం ఏంటంటే కనీసం అది కూడా మనకు తెలియదండి. అది కూడా చదవనండి. కానీ ప్రతిదినము ఆ యేసుప్రభు యొక్క జీవిత చరిత్రను చదవగలిగితే, ప్రతిదినము ఒక్క పేర ఆ ప్రభువుని గురించి ధ్యానించగలిగితే, ప్రతిదినము ఒక పేర ఆయన చేసిన బోధను ఆలోచించగలిగితే ప్రతి మనిషి ఈ లోకంలో దేవుడు జీవం కలిగి బ్రతుకుతాడు. దేవుళ్ళ బ్రతకగలుగుతాడండి. రైట్. మొదట మీరు అందరూ మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు ఛాన్స్ మీది. యేసుప్రభు మాదిరి చూపించారు కదండి. ఇప్పుడు పెద్దోళ్ళకే చూపించాడా, పిల్లలకు కూడా చూపించాడా? పిల్లలకే చూపించాడా, యవనస్తులకు కూడా చూపించాడా? యవనస్తులకే చూపించాడా, ముసలోళ్ళకు కూడా చూపించాడా? స్త్రీలకే చూపించాడు, పురుషులకే చూపించాడు, స్త్రీలకు కూడా మాదిరి చూపించాడా? నేను అనుకుంటాను అందరికీ మాదిరి చూపించాడు అనుకుంటున్నానండి. అందరికీ మాదిరి చూపించాడు అనుకుంటున్నానండి. మీలో ఎవరైనా గట్టిగా మాట్లాడండి, నాకు వినబట్టట్టు మాట్లాడండి. నాకు కొంచెం చెవుడు, మీరు గట్టిగా మాట్లాడండి. యేసుప్రభు చిన్న పిల్లలకి ఏం మాదిరి చూపించాడండి? లేకపోతే చిన్న పిల్లలకి యేసుప్రభు ఇచ్చిన మెసేజ్ ఏంటండి? ఎవరు చెప్తారండి? తల్లిదండ్రులకి లోబడి ఉండాలండి. ఈయన ఇక్కడున్న బ్రదర్ చెప్పాడండి, నాకు వినపడింది. యేసుప్రభు చిన్నప్పుడు తల్లిదండ్రులు లోబడి ఉన్నాడండి. ఆయన తల్లి పేరు మరియా, ఆమె భర్త పేరు యోసేపు. తల్లిదండ్రులు లోబడి ఉన్నాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. యేసుప్రభు స్త్రీలను అడుగుతున్నానండి. స్త్రీలకి యేసుప్రభు ఏం మాత్రం చూపించాడండి? గట్టిగా మాట్లాడండి. యేసుప్రభు పురుషుడు స్త్రీలకు మాత్రమే చూపించాడు అంటున్నారు కదా మీరు. నాకు అది వినపడింది. నాకు స్త్రీలకి ఏం మాత్రం చూపించాడండి? భర్తకు లోబడి ఉండాలి. భర్తకు లోబడని ఎలా చెప్తావు నువ్వు? యేసుప్రభు తండ్రికి లోబడ్డాడు కాబట్టి స్త్రీ భర్తకు లోబడాలని యేసుప్రభు మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్స్ అమ్మా. పురుషులకి యేసుప్రభు పురుషులకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, చూపించిన మాదిరి ఏమిటండి? క్షమించాలి.
సారీ రైట్, స్త్రీలకి క్షమించమని చెప్పలేదు, పురుషులు మాత్రం పురుషులు మాత్రం వర్తించేది. క్షమించాలనేది స్త్రీలు అందరూ క్షమించాలి, పురుషులకు మాత్రం వర్తించేది. చెప్పండి అమ్మ, పురుషులు ఎవరైనా మాట్లాడతారండి? పురుషులు మాట్లాడండి. ఒక అమ్మాయి మాట్లాడింది నిలబడి, పురుషుడు తన భార్యను ప్రేమించాలి అంటే, ఇక ఆపేస్తాను, ఆ సబ్జెక్ట్ ఆపేస్తాను. అందరికీ మాదిరి చూపించారు కదండి యేసు ప్రభు. అధికారులకు మాదిరి చూపించాడండి, దాసులకు మాదిరి చూపించాడండి. దాసులకు ఏం మాదిరి చూపించాడండి? అధికారులకు లోబడమని. అధికారులకు ఏం మాదిరి చూపించాడండి? దాసుల్ని ప్రేమించమని, కాళ్ళు కడిగి. అలాగా అందరికీ యేసుప్రభు దగ్గర మాదిరి ఉందండి. యేసుప్రభు అంటే చిన్న విషయం కాదండి, పెద్ద పుస్తకం అంటే యేసుప్రభు అంటేనండి. ఎన్నైనా చదువుకోవచ్చండి, ఎన్నైనా నేర్చుకోవచ్చండి, ఎన్నైనా అర్థం చేసుకోవచ్చండి. అలాంటి యేసుప్రభు గురించి మనం ఈరోజు చదవబోతున్నాం. ఆయన చూపించిన మాదిరి గురించి చదవబోతున్నాం. అప్పుడు న్యాయంగా ఈ పాఠం చదివేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి, ప్రార్థనకి వెళ్ళడం దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి ఇలా వెళ్ళాలి. కానీ నేను అలా వెళ్ళట్లేదు, నేను దేవుడి దగ్గర నుంచి వస్తున్నాను. దేవుడి దగ్గర నుంచి వస్తున్నానండి. దానికి ముందు ఒక మాట చెప్పి నేను ఈ లోకంలో ఉన్న మనం అప్పుడు మొదటి శతాబ్దంలో కానీ ఇప్పుడు కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా బ్రతకాలో తెలియక, ఎలా మాట్లాడాలో తెలియక, ఎలా ప్రవర్తించాలో తెలియక అయోమయంగా ఉన్నారండి. దాన్ని ఏమన్నారంటే మనుషులు చీకటిలో సంచరిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. చీకటిలో కూర్చున్నారు అన్నాడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట ఉంది. యేసు ప్రభు గలిలయ ప్రాంతానికి వచ్చారు. దాన్ని పూర్వం ఏమన్నారంటే జెబులూను దేశము, నప్తాలి దేశము అన్నారండి. ఆ యేసు ప్రభు నజరేతు విడిచిపెట్టి ఆ ప్రాంతానికి వచ్చారండి. ఆ ప్రాంతానికి వచ్చినప్పటికి ఆ ప్రాంతంలో ప్రజలు ఎలా ఉన్నారంటున్నాడంటే, చీకట్లో కూర్చున్న ప్రజలు, మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలో కూర్చుండున్న వారు అన్నాడండి. అంటే చీకట్లో ఉన్న ప్రజలు అంటే వాళ్ళకి లైట్లు లేవనా? కాదండి, ఆత్మ సంబంధంగా ఎలా బ్రతకాలో తెలియకుండా బ్రతుకుతున్నారండి. యాక్చువల్గా వాళ్లే కాదు, మనమందరము. అందుకే చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలు అన్నాడు. మరణ ఛాయలోను, మరణ ప్రదేశంలోను, మరణ ఛాయలో కూర్చున్న ప్రజలు. అప్పుడు వాళ్ళు ఏం చూశారటండి? గొప్ప వెలుగు చూసిరి. గొప్ప వెలుగు ఉదయించాను, లేదా గొప్ప వెలుగు ప్రకాశించాను అంటే ఒక్కసారి ఒకళ్ళు యేసు ప్రభువును ఊహించుకోగలిగితే, యేసు ప్రభు నేను అనుకుంటాను, అంటే నేను చూడలేదు అనుకోండి, ఎత్తరి లావుగా ఉంటాడండి. అంటే తిండి తినేవాడు కాదండి, తక్కువ తిండి అండి ఆయన. అంటే స్లిమ్గా ఉంటాడండి ఆయన. అంతేనండి, లావుగా ఉండడండి, స్లిమ్గా ఉంటాడండి, మురిగ్గా ఉంటారండి, క్లీన్గా ఉంటాడండి, క్రూరంగా కోపంగా ఉంటాడండి ఆయన. జాలిగా దీన మనసు ఉంటుందండి. దీన మనసు ఉన్నప్పుడు ముఖంలో ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుందండి. అలాంటి వ్యక్తి అలా అలా ఆ వీధిలో, ఆ రోడ్లో, లేదా ఆ ఇసుక తిన్నెల్లో నడుస్తుంటే ఆ ప్రజలందరూ ఏం చూసుంటారండి? గొప్ప వెలుగు చూశారు అన్నాడండి. ఏమిటో వెలుగు? ఆయన ప్రకాశించాడనా? కాదండి, ఆయన ఎలా నడవాలో చూపించారండి, ఎలా మాట్లాడాలో తెలియజేశారండి, ఎలా ప్రవర్తించాలో తెలియజేశాడండి, ఇతరుల పట్ల ఎలా ఉండాలో తెలియజేశారండి. చాలా డిఫరెంట్గా ఉన్నాడండి. అక్కడున్న మనుషులందరూ ఒకలా ప్రవర్తిస్తే ఆయన మాత్రం ఒకలా ప్రవర్తించారండి. అంటే ప్రతిసారి నేను ఆ మాట అంటూ ఉంటాను, యేసు ప్రభు తెలియనప్పుడు అక్కడున్న ప్రజలు ఎలా ప్రవర్తించారో అని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మీరు నోట్స్ రాసుకున్నాడు ఎలా రాసుకోండి. అప్పుడు యేసు ప్రభు ఎలా ప్రవర్తించారు, యేసు ప్రభు ఏం చూపించారు అని అడుగుతానమాట, అది చెప్తానమాట అండి. యేసు ప్రభు తెలియనప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఆ విషయంలో అది చెప్తానమాట అండి. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుకుందాం. అప్పుడున్న ప్రజలు దేవుడి విషయంలో ఎలా ఉన్నారు?
యేసుప్రభు చెప్పిన మాటలను బట్టి ఆలోచిస్తే అప్పుడున్న యాజకులు కూడా దేవుడు తెలియదటండి. యాజకుల్ని దేవుడు ఏమంటాడంటే మీరు నన్ను కానీ నా తండ్రిని కానీ ఎరగరు అన్నాడండి. అంటే అక్కడున్న మనుషుల పరిస్థితి ఎలా ఉందండి? దేవుణ్ణి ఎరగని పరిస్థితి ఉందండి. యేసుప్రభు అన్నారు, నేను దేవుణ్ణి ఎరుగుదును, నాకు దేవుడు తెలుసు, ఆయన పంపిస్తే వచ్చాను, ఆయన దగ్గర నుంచి వచ్చాను, ఆయన నేను చూశాను, ఆయన బయలుపరచడానికి వచ్చాను. ఈ లోకంలో మనుషులు ఏ పనన్నా చేస్తారు, దేవుడి పని మాత్రం చేయరండి. చేస్తారండి? ఏ పనన్నా చేస్తారు, దేవుడి పని మాత్రం చేయరండి. కానీ యేసు ప్రభువుకి ఏంటి తెలుసండి? దేవుని పని చేయటమే ఆహారం అండి. దేవుని పని చేయటమే ఆహారం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఆయన పని చేయటమే నాకు ఆహారం అన్నాడండి. ఆయన పని చేయటమే ఆహారం అంటే అక్కడ సందర్భం ఒకసారి ఆలోచిందండి. యేసు ప్రభు బాప్తిజం పొందిన తర్వాత సమరయుల ప్రాంతానికి వెళ్ళారు. సమరయ స్త్రీతో మాట్లాడారు, ఆమెను కన్విన్స్ చేశారు. ఆయన ఆ మాటలకు ఆమె అర్థం చేసుకుంది. మెస్సీ వస్తారని మాకు తెలుసు, ఆయన వచ్చి మాకు అన్నీ బోధిస్తారని తెలుసు అని చెప్పేదంటే, అమ్మ నేనేనమ్మా మెస్సీని అన్నారు ఆయన. ఆమె ఈ మాట విన్న తర్వాత, యేసుప్రభుతో మాట్లాడిన తర్వాత, ఆ మాట విన్న తర్వాత ఆమె ఆనందించి నీళ్ళకు వచ్చిన మనిషి ఆ నీళ్ళ కొండ అక్కడ విడిచిపెట్టేసి ఆ గ్రామానికి వెళ్ళిపోయిందండి. ఆ ప్రజలందరినీ తీసుకొచ్చేసేటానికి, నాతో మాట్లాడిన మెస్సీని మీరు కూడా వచ్చి చూడండి, ఆయన మాటలు మీరు కూడా వినండి అని చెప్పి తీసుకొచ్చింది అనమాట అండి. తీసుకురావడం వెళ్ళిందండి. ఈ మధ్యలో శిష్యులు వచ్చారు. వాళ్ళేమో రొట్టెలు కొంటకి వెళ్ళారండి. భోజనం కొనుక్కురావడం వెళ్ళారండి. ఆలస్యమైందండి. అప్పుడు ఈయన అన్నారు, రొట్టెలు తీసుకొచ్చిన తర్వాత నేను భోజనం చేశాను అన్నారు. అప్పుడు ఏమనుకున్నారంటే ఆ స్త్రీ ఏమైనా తీసుకొచ్చి భోజనం పెట్టిందేమో ఆయనకి అనుకున్నారండి. అప్పుడు యేసుప్రభు చెప్తున్నారండి, ఆ స్త్రీ తీసుకొచ్చి నాకు భోజనం పెట్టలేదు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది. అది ఏమిటంటే నా తండ్రి పని చేయటమే నాకు ఆహారం. అంటే దేవుని విషయంలో ఆయన ఎలా ప్రవర్తించారు, దేవుని విషయంలో ఆయన జీవితం ఏంటి, ఆయన నడకేమిటి అంటే దేవుని యొక్క సేవ చేయటం ఆయనకి సంతృప్తిని, భోజనం చేస్తే వచ్చేంత సంతృప్తి వస్తుంది అనమాట. అంటే ఆయన పని చేయటమే, దేవుడు పని చేయటమే ఆహారం ఆయనకి. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించుకుందాం. అంటే వాళ్ళ గురించి ఆలోచించాం, యేసుప్రభు గురించి ఆలోచించాం, మన గురించి ఆలోచించుకుందాం. మనలో అంతటి భావం, దేవుని పని చేయటమే నాకు ఆహారం అనే భావం మనకు ఉంటుందండి. ఒక యథార్థవంతుడు ఏమన్నా ఇళ్ళల్లాగా అన్నారండి. మరేం చేద్దాం? దేవుని పని చేసి సంతృప్తి చెందుదామా, దేవుడి పని చేసి ఆనందిద్దామా, దేవుని పనిని ఆహారంగా భావించి పని చేద్దామండి. ఇప్పుడు యేసుప్రభు ఆ వచనాన్ని బట్టి యేసుప్రభు చూపించిన మాదిరి ఏమిటండి? దేవుని పని చేయాలి, దేవుని పనిని ఆహారంగా భావించాలి, దేవుని పనిని గాలి పీల్చుకుంటుందో సమానంగా భావించాలి. అంత తీవ్రంగా దేవుని పని చేయాలి అని యేసుప్రభు చెప్పారు. రెండవది, దేవుని పట్ల ఆయన ఎలాగున్నారో చెప్పుకున్న తర్వాత దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆయన ఎలాగున్నారు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో యేసుప్రభు ఎలాగున్నారు. లూకాసు వార్త 4:16 ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, అవి చూద్దామండి. యేసుప్రభు ఆయన పెరిగిన నజరేతు అనే గ్రామానికి వచ్చారండి. యోదయ దేశానికి వెళ్ళి బాప్తిజం పొందిన తర్వాత తిరిగి వచ్చి నజరేతుకు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు శనివారం వచ్చింది. ఆయన వాడికేంటండి ఆరాధించడం, ఆరాధించడం. కాబట్టి తన వాడుకు చొప్పున విశ్రాంతి అయిన రోజున ప్రార్థనా మందిరానికి, సమాజ మందిరానికి వెళ్ళారండి. సమాజ మందిరానికి వెళితే ఆయనకున్న రెస్పెక్ట్ ఏంటండి, బైబిల్ చదవమని ఆయనకి ఇచ్చేవారు అనమాట అండి. యెషయా గ్రంథం ఇచ్చారండి చదవమని.
అప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నాడండి 41వ అధ్యాయం. ఆయన గురించి రాయబడిన అధ్యాయం ఏది? ఆయన గురించి రాయబడిందే చదివాడండి. అది చాలా గొప్ప సంగతి అండి. తన గురించి రాయబడిన వచనాన్ని ఆయనే చదివారండి. రైట్, ఇక్కడ అదంతా వద్దు. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వాడిక ఏమిటండి? ప్రార్థనకు వెళ్ళటం, విశ్రాంతి దిన రోజున పరిశుద్ధంగా ఆచరించడం ఆయన వాడుక. అప్పుడున్న ప్రజల పరిస్థితి ఏమిటండి? ప్రార్థన ఎగ్గొట్టేసేయటం కొంతమందికి వాడుక, అవిశ్వాసులకు వాడుక. కానీ యేసు ప్రభువు అయితే ఆయన ఎక్కడున్నా సరే, ఆయన యెరూషలేములో ఉన్నా సరే, గలిలీలో నజరేతులో ఉన్నా సరే, కపెర్నహూములో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే విశ్రాంతి దిన రోజున పరిశుద్ధంగా ఆచరించడానికి సమాజ మందిరానికి వెళ్తారు. అది ఆయన వాడుక. అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మనకి 6 దినాలు ఇచ్చాడు, లేదా వారికి కానీ మనకు కానీ 6 దినాలు కష్టపడి పని చేసుకోవాలి. కానీ 7వ దినం మాత్రం దేవుణ్ణి ఆరాధించడానికి ఆ దినాన్ని కేటాయించుకోవాలి. కానీ అప్పుడున్న మనుషులు ఏం చేస్తున్నారు అంటే, చాలా మంది ఆ దినాన్ని కూడా తమ సొంతానికి వాడుకుంటున్నారండి. యేసు ప్రభువు మాత్రం ఎన్నడూ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం మానలేదండి. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. అప్పుడు మన దగ్గరకు వస్తే, ఇప్పుడు విశ్రాంతి దినం అంటే శనివారం. ఇప్పుడు శనివారం ఆరాధించక్కర్లేదు. అంటే పాత నిబంధన కాలంలో శనివారం రోజున ఆరాధించారు దేవుణ్ణి. ఇప్పుడు ఏ రోజున ఆరాధించాలండి? ఏ రోజున దేవుణ్ణి ఆరాధించాలి? ఆదివారాన్ని దేవుణ్ణి ఆరాధించాలి. 6 దినాలు పని చేసుకుంటాం. కానీ 7వ దినాన్ని ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. నెంబర్ 1, ఆ రోజున చాలామంది విపరీతమైన పనులు పెట్టుకుంటామండి. మనమైతే బట్టలు ఉతుకునే పని ఎప్పుడు పెట్టుకుంటారండి? కొంచెం స్పెషల్గా వంటలు ఎప్పుడు పెట్టుకుంటారండి? ఒకవేళ వైట్ వాష్ చేసుకోవాలంటే ఎప్పుడు పెట్టుకుంటారండి? చుట్టాలని విందుకు పిలవాలంటే ఎప్పుడు పిలుస్తారండి? సరదాగా షికారుకి వెళ్ళాలంటే ఏ రోజు పెట్టుకుంటారండి? తప్పు కదండి. ఆదివారం దేనికి ఉపయోగించాలండి? దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించాలండి. ఈరోజు బిజినెస్ పీపుల్ ఎక్కువైపోయారండి. వాళ్ళకి 6 రోజులు కాదు, 12 రోజులైనా సరే, వారానికి 12 రోజులు కేటాయించడం సరిపోదండి డబ్బు సంపాదనకి. బిజినెస్ పీపుల్ డబ్బు సంపాదించేసేయాలండి. అంచేత ఆదివారం కూడా పని పెట్టేసుకుంటారండి. అందుకే ప్రార్థనకి ఒక అరగంట ఉండగా వచ్చి అరగంట సేపు కూర్చుని మళ్ళీ బిజినెస్కి వెళ్ళిపోతారండి. అదండి ఆరాధించడం అంటే. ఇప్పుడు 10 గంటలకు ఆరాధన అనుకోండి, 12 గంటలకు అయిపోద్ది. 11:30కు వచ్చి అరగంట కూర్చుని అయిపోయిన తర్వాత ఎవరిని పలకరించకుండా లేచి వెళ్ళిపోయి బిజినెస్కి వెళ్ళిపోతానండి. అదండి ఆదివారం అంటేనే. శనివారమే మనసును ప్రిపేర్ చేసుకోవాలండి. ఉదయం లేచి అన్ని ముందే శనివారమే ముందే అన్ని చక్కబెట్టేసుకొని ఆదివారం త్వరగా లేచి త్వరగా టిఫిన్ చేసి త్వరగా సిద్ధపడి 10 గంటలకు ప్రార్థన, 10 గంటల కంటే ముందు వచ్చి ప్రశాంతంగా అందరినీ పలకరించి హ్యాపీగా కూర్చుని పాటలు పాడి దేవుని యొక్క వాక్యం విని ప్రభు రాత్రిబోధనలో పాల్గొని దేవునికి కానుకలు ఇచ్చి అందరినీ పలకరించి అప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళాలండి. అది ఆరాధన అంటేనండి. ఈరోజు బిజినెస్ ఎక్కువైపోయిందండి. ఆరాధన విలువ తెలియట్లేదండి. అసలు ఆరాధన మీద మనసు పెట్టట్లేదండి. యేసుప్రభు అలాంటి మాదిరి యేసుప్రభు చూపించలేదండి. ఇక్కడ లేదు. కానీ నేను ప్రశ్న వేస్తా, యేసుప్రభు ఎప్పుడైనా ప్రార్థనకు ఆలస్యంగా వెళ్ళి ఉంటారండి? ఎప్పుడైనా వెళ్ళి ఉంటారండి? మరి మనం వెళ్తున్నామండి ఆలస్యంగాను. ప్రార్థనకు ఆలస్యంగా వెళ్ళే వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తంటే నాకు, అమ్మా సతీష్ గారు, అమ్మా ఏది నువ్వు ఎత్తుతున్నావమ్మా, మీ ఆయన ఎత్తుతున్నాను అనుకోండి. అంటది ఆయన తొందరగా 2 స్టార్ట్ అంకులు. ఆయన ఈయన అంటాడు నేను రెడీ అయిపోతాను అంకులు, ఆమె తొందరగా సిద్ధపడదు అంకులు అంటాడు. ఇద్దరు కలిసి అంటారు మేము సిద్ధపడిపోతున్నాం, మా పిల్లలే సిద్ధపడలేదు అంకులు. ఇది ఆదాము దేవుడి మీద నిందేసినట్టు, అవ్వ సాతాను మీద నిందేసినట్టు, వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద. ఆ పిల్లలిద్దరు అంటారు, వాళ్ళు యథార్థవంతులండి. పిల్లలిద్దరు అంటారు
మేము ఎప్పుడు సిద్ధపడ్డ అంకులు, వాళ్ళే సిద్ధపడిన అంకులు అంటారు వాళ్ళు. ఇంకెప్పుడు చేయొత్తకండి, ఒక్క నిమిషం ఆలస్యంగా రాకండి ప్రార్థనకి. మీ యేసు ప్రభు మీకు ఆ మాదిరి చూపించలేదు, మీ యేసు ప్రభు మీకు ఆ మాదిరి చూపించలేదు. యేసు ప్రభు ఆరాధన విషయంలో ఎలాగుండాలో మనందరికీ మాదిరి చూపించాడండి. ఆయన అడుగుజాడలో నడుద్దామండి. మూడో విషయం చూద్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురంలో అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుని. యేసు 3.5 సంవత్సరాలలో 2 సార్లు ఈ పని చేశారండి. ఇది మొదటిసారి చేసిన పని. యెరూషలేములో ఒక పెద్ద దేవాలయం ఉంటుందండి. ఎవరు కట్టించారండి దేవాలయాన్ని? సొలొమోను కట్టించాడండి. వెరీ గుడ్. యేసు ప్రభు ఆరాధించడానికి వెళ్ళిన దేవాలయం, లేదా యేసు ప్రభు పస్కా పండుగ ఆచరించడానికి వెళ్ళిన దేవాలయం ఎవరు కట్టించారండి? పురుషులు ఎవరని చెప్పండి. మీరు సొలొమోను చెప్పారు. ఈ యేసు ప్రభు వెళ్ళిన దేవాలయం ఎవరు కట్టించారండి? మహాహేరోదు. అంటే యెరూషలేము దేవాలయం పడగొట్టబడిన తర్వాత చాలామంది కట్టారండి. ఈయన ఈ దేవాలయం ఎవరు కట్టారంటే అప్పుడు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదు రాజు కట్టించాడండి. చిన్న విషయం అంటే సామాన్యంగా ఏమేమి తెలియదు మనకి, ఎవరు పట్టించుకోరు, చెప్పరు. అది హేరోదు కట్టించింది. దాంట్లో ఆయన యేసు ప్రభు ఆరాధించడానికి వెళ్ళారండి. ఇప్పుడు అక్కడ ఒకసారి ఆ హిస్టరీ చూద్దామండి. అదేమిటంటే పస్కా పండుగకి వచ్చారు. ఎవరు వచ్చారు పస్కా పండుగకి? ఎవరెవరు వస్తారంటే ప్రపంచంలో ఉన్న యూదులందరూ వస్తారండి. భక్తి గల యూదులందరూ వస్తారండి దేవుడిని ఆరాధించడానికి, పస్కా పండుగను ఆచరించడానికి. అప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు బలి అర్పించాలి. ఇప్పుడు రోమ్ నుంచి ఎవరు వచ్చారు? రోమ్ నుంచి గొర్రెలు తీసుకొస్తారండి బలి అర్పించడానికి. తీసుకురాగలరా? తీసుకురాలేరు. అంచేత వచ్చి ఇక్కడ ఒక గొర్రెను కొని అప్పుడు దేవుడికి బలి అర్పిస్తారండి. ఇక్కడ పావురాలు కొని బలి అర్పిస్తారండి. అప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు కరెన్సీ వేరు, ఇక్కడ యూదా దేశంలో వాడే కరెన్సీ వేరు. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలండి? కరెన్సీ మార్చుకోవాలండి, రోకలు మార్చుకోవాలి. అప్పుడు ఇది మంచి బిజినెస్ అండి. దేవాలయం ఉంటుంది, దేవాలయం చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలాల్లో కొందరేమో ఎడ్లని, కొందరేమో గొర్రెల్ని, కొందరేమో పావురాయిల్ని, కొందరేమో రోకలు మార్చడానికి బల్లల్ని ఇలాంటి ఏర్పాటు చేసుకుని ఇక్కడ రోకలు పెడతారన్నమాట అండి. అది మీకేది రోమ్ నుంచి వచ్చారా? ఇదిగో రోమ్ నుంచి వచ్చిన మీ కాగితాలు ఇవ్వండి, మేము మా కాగితాలు ఇస్తాం. నువ్వు ఐగుప్తు నుంచి వచ్చామా? ఐగుప్తు కాగితాలు నేను మారుస్తాను. అలాగనమాట అండి. ఫారిన్ ఎక్స్చేంజ్ అండి. ఎక్కడ జరుగుతుందండి బిజినెస్? బిజినెస్ జరగాలి. ఎక్కడ జరుగుతుందండి? దేవాలయంలో జరుగుతుందండి. దేవాలయంలో జరుగుతుందండి. యేసు ప్రభు లోనకు వచ్చారండి, చూసారండి. ఏంటిది? ఈ ఎడ్లేంటి, ఈ మేకలేంటి, ఈ పావురాయిలేంటి, ఈ రోకలు మార్చడం ఏంటి? ఆయనకి బాధ అయిపోయిందండి. అక్కడ సక్రంగా లేదండి, సవ్యంగా లేదండి, అక్రమంగా ఉందండి. అప్పుడు ఆయన తాడు పేరాడటండి. తాడు పేని అప్పుడు శబ్దం చేసి పశువుల్ని కట్టేసినప్పుడు కర్రలు అడ్డు పెడతారు కదండి, ఆ కర్రలు తీసేసి శబ్దం చేస్తే ఆ పశువులు వెళ్ళిపోయినట్టండి. అలాగే మేకలు వెళ్ళిపోయినట్టండి. ఆ పావురాయిలు ఎదురుపోతే మరి దొరకవు కదండి వీళ్ళకి. అంచేత వాళ్ళతో మాత్రం ఈ పావురాయిలు మీరు పట్టుకుని బయటకు వెళ్ళిపోండి అన్నాడటండి. అక్కడ కూడా మళ్ళా ఒక కన్సల్టేషన్ అండి ఆవిడ. ఆ తర్వాత రోకలు మార్చే వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం కఠినంగా ప్రవర్తించారండి. బలం ఎత్తిపాడేశారటండి. ఎందుకంత కొంచెం తీవ్రంగా కనబడి ఉంటారండి. అక్కడ కొంచెం బ్యాడ్ బిజినెస్ జరుగుతుంది అనమాట అండి. ఉన్న రేటు కంటే తక్కువ డబ్బులు ఇచ్చి ఏదో బిజినెస్ చేస్తారనమాట. కోపం వచ్చిందండి ఆయనకి. బలం తోసేస్తారటండి. అప్పుడు మాట అన్నారండి,
నా తండ్రి ఇంటిని వ్యాపార బిల్లుగా చేయొద్దు. ఇది మీరు విన్న తర్వాత అప్పుడు ప్రజల పరిస్థితి ఏమిటండి? ఎవరూ పట్టించుకోవట్లేదండి. యేసుప్రభు పరిస్థితి ఏంటండి? నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. యేసుప్రభు అలాగా దేవాలయాన్ని శుద్ధి చేశారండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? ఇప్పుడు దేవాలయం ఏంటేది? చర్చ్ బిల్డింగ్ కాదండి దేవాలయం అంటే. క్రీస్తు యొక్క సంఘం దేవాలయం. సంఘమే దేవాలయం, బిల్డింగ్ దేవాలయం కాదు. అప్పుడు చర్చిలో ఏదన్నా బ్యాడ్ బిజినెస్ జరిగితే ఏం చేయాలండి? దాన్ని క్లీన్ చేయాలండి. అప్పుడు ఎవరు చేస్తారు? ఆ క్లీన్ ఎవరు చేస్తారు? ఎవరిలో అయితే తీవ్రత ఉందో వాళ్ళు చేస్తారండి. తీవ్రత ఎవడేదో నాకు ఎందుకు బాగా ఎవడో అలా అంటారు. తీవ్రత వాళ్ళు ఏం చేస్తారు? ఇలా జరగటం లేదు, ఇలా జరుగుతుందండి అంటారండి. యేసుప్రభులో ఆ తీవ్రత ఉందండి. అంచేత దేవాలయాన్ని శుద్ధి చేశారండి. అప్పుడు ఒకవేళ మనం ఇంకా ప్రాక్టికల్ ఆలోచిస్తే మనం ప్రార్థన కూడుకునే మీటింగ్ ప్లేస్ని కూడా, ప్రార్థనా స్థలాన్ని కూడా శుద్ధి చేసుకుంటామో, అక్కడ అవసరమైన పనులు చేయొచ్చండి. చేయొచ్చు కదండి, చేయొచ్చండి. చర్చ్ బిల్డింగ్ని క్లీన్ చేయాలి. ఎవరు చేస్తారు? చిన్నపిల్లలు చేస్తారు, కొంతమంది స్త్రీలు చేస్తారు, లేకపోతే కొంతమంది యవనస్తులు చేస్తారు. ఎప్పుడు వాళ్ళే చేస్తారా? కొంతకాలం చేసిన తర్వాత వాళ్ళకి బలహీన వచ్చేసి మేము చేయలేమని మానేస్తారండి. ఇంకొక బ్యాచ్ చేసి మానేస్తారు, ఇంకో బ్యాచ్ చేసి మానేస్తారు. చివరికి అసలు క్లీన్ చేసే వాళ్ళు ఉండరండి. అందుకే బూజులు పెట్టేసి ఉంటాయండి బిల్డింగ్స్ అంతా. బిల్డింగ్ అంతా బూజులు పెట్టేసి ఉంటాయండి. కారణం ఏంటండి? చేసేవాళ్ళు లేరండి. మీరు ఎప్పుడన్నా బెనర్జీ గారి ఇంటికి వెళ్ళండి, మనం వెతికితే దొరకదండి. ఊరికి ఇలాగందామంటే ఎక్కడన్నా అంటే దొరకదండి. అంత క్లీన్గా ఉంచుకుంటాడండి ఆయన. మరి చర్చ్ బిల్డింగ్ ఎలా ఉంటుందండి? ఎక్కడ చూసినా మురికే ఉంటుందండి. కారణం క్లీన్ చేసేవాళ్ళు లేరండి. అప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఉదాహరణకు బెనర్జీ గారు ఉన్నారండి. బెనర్జీ గారు పెద్ద ఆయన, 70 వచ్చేసిన 80 70 వాళ్ళు పని చేయకూడదు. రిటైర్డ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. మరి ఏం చేయాలండి? నిలబడి అబ్బాయి మీరు పని చేయండి, మీరు పని చేయండి, మీకు టిఫిన్ పెట్టొద్దు, పని చేయండి అనొచ్చండి. గట్టిగా ఉంటుంది తలకాయ అనొచ్చండి. ఆయన చేయొద్దు, కుర్చీలో కూర్చోండి, ఎవరు వచ్చిన పిలవండి, మీరు పని చేయండి, శుభ్రం క్లీన్ చేసేయండి, మీకు అందరికీ నేను ట్రీట్ ఇస్తాను. ఎవరు చేయించారండి? ఆయన ఒక అవయంగా యేసుప్రభు యొక్క మనసుతో శుద్ధి చేయాలనే కోరికతో ఆ పని చేయించారండి. చేసింది ఎవరండి? పిల్లలు. కానీ క్రెడిట్ ఎవరిదండి? ఆయనది. కారణం ఆయన నాయకుడు కాబట్టి. అలాగని చేయగలిగితే యేసుప్రభు యొక్క మనసుతో మనం చేసేవాళ్ళు అవుతాం. ఈరోజు అసలు శుద్ధి చేసేవాళ్ళు కనపడట్లేదండి. ఎక్కడ చూసినా మురికేనండి. నేను అదే ఏదన్నా చర్చి బిల్డింగ్కి వెళ్ళిన ఇళ్ళలో చూస్తానండి, ఇక్కడ పని చేయరనమాట అనుకుంటానండి. బూజులు కనపడతాయండి, పని చేయరనమాట అనుకుంటానండి. ఇలాగా దేవుడి విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ, దేవాలయం శుద్ధి చేసే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా యేసుప్రభు మాదిరి చూపించారండి. మరికొన్ని విషయాలు ఆలోచిద్దామండి. యేసుప్రభు శరీర కాలంలో అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, రోగులు తండోపతండాలుగా యేసుప్రభు దగ్గరికి వచ్చారండి. అంటే ఒక్క సంఘటన కాదు, అనేక సంఘటనలు ఉన్నాయండి అలాంటివి. అనేక సందర్భాల్లో, అనేక చోట్ల, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ఎక్కడికి వెళ్ళినా సరే అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చారండి. బలహీనులు ఆయన దగ్గరకు వచ్చారు. ఏంట్రా బాబు చచ్చిపోతాం వీళ్ళు చూడండి అంటామండి. మనం అయితే వీళ్ళు ఎక్కువైపోయారు, తట్టుకోలేకపోతున్నాం వీళ్ళు అంటామండి. యేసుప్రభు అలాగన్నారండి. మరి ఏం చేశారండి యేసుప్రభు? కనికరపడి వారిని స్వస్థపరిచారండి. అంటే బలహీనుల పట్ల యేసుప్రభు ఎలాగున్నారు? మత్తయి సువార్త 9వ అధ్యాయం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. చాలండి.
యేసు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తున్నారు, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగిని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ ఎక్కడెక్కడ సమస్త పట్టణములందును సమస్త గ్రామములందును సంచారం చేశాను. యేసు ప్రభు యొక్క సంచారం ఏంటంటే ప్రతి పట్టణం, ప్రతి గ్రామం. గ్రామంకి వెళ్ళినప్పుడు సమాజ మందిరికి వెళ్తారు, సువార్తను ప్రకటిస్తారు. తర్వాత చేసే పని ఏంటండి? రోగులు స్వస్థపరచండి. అంతా ప్రచారం అయిపోయిందండి. యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు ఏ రోగులను స్వస్థపరుస్తాడు అని ప్రచారం అయిపోయిందండి. అంచేది యేసు ప్రభు స్వస్థపరుచుకుంటూ తిరిగారండి. విసుక్కోలేదండి. మనమైతే విసుక్కుంటామండి. యేసు ప్రభు విసుక్కోలేదండి. యేసు ప్రభు విసుక్కోలేదండి. విసుక్కోకుండా ఉండటానికి ఆయనలో ఉన్న ఏ గుణం విసుక్కోకుండా చేసింది? కనికరం అనే గుణం. ఒకసారి కుష్ఠరోగి వచ్చాడండి. ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి అని అడిగాడండి. యేసు ప్రభు అతన్ని ముట్టుకొని కనికరపడి ఆయన ముట్టుకొని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవ్వు అన్నాడు. అలాంటి ఇండివిజువల్గా ఉన్న సంఘటనలు చాలా ఉన్నాయండి. ఓసారి నాయన అనే గ్రామం, లూకాసు వార్త 7వ అధ్యాయం. ఆ గ్రామంలో యేసు ప్రభు వెళుతున్నప్పుడు ఒక అబ్బాయి చనిపోతే ఆ పాడిని మోసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే ఇక సమాధి చేయడానికి తీసుకెళ్తున్నారండి. ఆ కూడా తల్లి నేడుస్తుందండి. ఆమె విధవరాలు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. విధవరాలు అంటే భర్త లేని స్త్రీ. పిల్లోడు అంటే ఆ పిల్లోడే ఆమెకు ఆధారం. ఆ పిల్లోడు కూడా చనిపోయాడండి. మనమైతే ఏమంటామండి? ఏనాడు అది చేసి ఉంటారు, అందుకే మొగుడు చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు అంటామండి. మనమైతే అదే అంటామండి. యేసు ప్రభు అది అనలేదండి. ఆమె చూశారండి, ఆయన హృదయం ద్రవించుకుపోయిందండి. అవును, కొడుకు చచ్చిపోయాడు, ఆమె పరిస్థితి ఏమిటి? అది యేసు ప్రభు బాధ. ఆ బిడ్డను బ్రతికిస్తే ఆమె ఆదరణ పొందుతుంది కదా అనుకున్నారండి. అప్పుడు కనికరపడి ఆ పాడిని ముట్టుకుని కింద దించమన్నారండి. అంటే పాడి అంటే తెలుసు కదండి, ఆ పాడిని కింద దించారండి. అప్పుడు యేసు ప్రభు ఆ చనిపోయిన బిడ్డని బ్రతికించి ఆ తల్లికి అప్పగించారండి. అదండి యేసు ప్రభు స్వభావం. అంటే బలహీనులు, రోగులు ఎంతమంది వచ్చినా సరే ప్రార్థన చేశారండి. ఎంతమంది వచ్చినా సరే స్వస్థపరిచారండి. అంటే యేసు ప్రభు జీవితం అంతా కూడా కనికరం. ఒకవేళ ఇప్పుడు మనం రోగులు స్వస్థపరచలేం, కనికరంతో ఏం చేద్దామండి? ప్రార్థన చేద్దామండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మనం బ్రతికించలేం, కనికరంతో ఏం చేద్దామండి? ఆ కుటుంబానికి వెళ్ళి వాళ్ళు విమర్శించొద్దు. మీరు ఏ పాపం చేశారో అందుకే మీరు గతికెళ్ళగైంది అనొద్దు. వాళ్ళతో జాలిగా మాట్లాడదాం, ప్రేమగా మాట్లాడదాం, ఆదరిద్దాం, ఓదారుద్దాం. యూదుల గురించి ఒక ఆలోచన ఉందండి. అదేంటంటే లేకపోతే పూర్వీకులు అందం లేకపోతే ఎవరైనా దుఃఖం కలిగినప్పుడు మాట్లాడరటండి, వెళ్ళి కూర్చుంటారటండి. కూర్చుని వాళ్ళు ఏడుస్తారట, అంతేనండి. అది ఓదార్పు పట్టండి, మాట్లాడకుండా ఉండటం. ఒకసారి నా భార్య సిక్ అయిందండి, హాస్పిటల్లో పెట్టానండి. ఆపరేషన్ చేయాలన్నారండి. బ్లడ్ సరిపోదు ఆపరేషన్కి, బ్లడ్ కావాలన్నారండి. దగ్గర కూర్చుని అమ్మో సిస్టర్ గారు బ్లడ్ ఎక్కిస్తారట, కొన్నిసార్లు బ్లడ్ ఎక్కిస్తే రియాక్షన్ వస్తుంది, చచ్చిపోతారు అని మొదలెట్టారటండి. ఆమె నిద్రపోలేదు, కళ్ళు మూసుకుని అలా పడుకుందటండి. వీళ్ళు ఇక్కడ డిస్కషన్ అటండి. అవి మాట్లాడవలసిన మాటలండి అవి మాట్లాడకూడదండి. కనీసం ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలియదండి మనకి. ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడాలండి. ఏం పర్లేదమ్మా, ధైర్యం ఉండండమ్మా, తగ్గిపోద్దమ్మా, మీరు రేపు ప్రార్థనకు వచ్చేస్తారమ్మా అనాలండి. ఎప్పుడు కూడా ధైర్యపరిచే మాట్లాడాలండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటానండి, అమ్మా చాలా ప్రమాదం, చచ్చిపోతా ఉంటారా? ఏం పర్లేదండి, నేను చూసుకుంటే మీకు ఎందుకు అంటానండి. ఆ మాటే వాళ్ళకి ధైర్యం ఇస్తుందండి.
అంచేత యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే రోగులు స్వస్థపరిచారండి, అవసరంలో వారు అవసరాలు తీర్చారండి. ఆయనలో కనికరం ఉందండి. ఈరోజు ఆయన చూపించిన మాదిరి ఏంటంటే మనం కూడా ఎవరి పట్ల అయినా సరే ఇబ్బందుల్లో ఉన్నవారి పట్ల కనికరం చూపించాలండి, ఆదరించాలండి, ధైర్యపరచాలండి, సహాయం చేయాలండి, ప్రార్థన చేయాలండి. మరో సందర్భం చూద్దామండి. ఆ కాలంలో ఈ కాలంలో కూడా ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగ్గొట్టేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి. పూర్వకాలంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. యేసుప్రభు కూడా పన్ను ఎగ్గొట్టేస్తారండి. పన్ను కట్టకుండా ఎగ్గొట్టేస్తారా? ఎగ్గొట్టరండి. అప్పుడు యేసుప్రభు ప్రభుత్వానికి పన్ను కట్టిన విషయంలో మనకు మాదిరి చూపించారండి. యేసుప్రభు ఆయన శిష్యులు వెళుతున్నప్పుడు ఎవరు అన్నారనమాట, ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఎవరు అన్నారు, నీ నాయకుడు లేక నీ బోధకుడు అర్చకుల పన్ను చెల్లించడా అన్నారండి. యేసుప్రభు లోనున్నారు, బయట పేతురు ఆ మాట అన్నాడు. పేతురు లోనికి వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా యేసుప్రభుతో మాట్లాడకుండా యేసుప్రభు ఆ విషయాన్ని ఎరిగి అప్పుడు యేసుప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, పన్ను కుమారులు కడతారా దాసులు కడతారా? దాసులే కడతారు. నేను కుమారుణ్ణి, కట్టక్కర్లేదు. అయినా సరే వాళ్ళకి అభ్యంతరంగా ఉండకుండా ఉండటానికి పన్ను కడదాం అన్నాడు. అంటే నువ్వు వెళ్ళి జ్ఞానం ఓ చేప వస్తుంది, ఆ చేపను పట్టుకో, ఆ చేప నోట్లో చేయి పెట్టి చూడు, వేలు పెట్టి చూడు, అక్కడ శెకెల్ ఉంటుంది, దాని నోట్లో శెకెల్ ఉంటుంది. ఆ శెకెల్ తీసుకుని నీకు ఒక అరశెకెలు నాకు ఒక అరశెకెలు పన్ను కట్టు. యేసుప్రభు దేవుడు కుమారుడు అయ్యుండి, యేసుప్రభు సృష్టికర్త అయ్యుండి యేసుప్రభు పన్ను కట్టారండి, కట్టారండి. అప్పుడు యేసుప్రభు చూపించిన మాట పెట్టండి కదా, మీరు ప్రభుత్వానికి గౌరవించండి, మీరు ప్రభుత్వానికి పన్ను కట్టండి. అప్పుడు ఈ పన్ను కట్టిన డబ్బుతో ప్రభుత్వం ఏం చేస్తారంటే మీకందరికీ మీ సౌకర్యాలు, మీకు కావాల్సిన సౌకర్యాలని చేస్తారు. ఒక ఇతర దేశాలు అలా జరుగుద్దేమో కానీ మనం ఏమంటామండి, అమ్మో పన్ను కట్టి తినేస్తారంటామండి. అందుకే మనం పన్ను కట్టక ఇష్టపడమండి. అందుకే పన్నుని ఎగ్గొట్టడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు అన్వేషిస్తామండి. దానికి ఒక కోర్సు ఉందండి. ఏ కోర్సు ఉందండి? పన్నుని ఎగ్గొట్టే మార్గాలు చూపించే కోర్సు ఏదండి? చార్టెడ్ అకౌంట్స్ ఉంటుంది, సిఏ. మా చెట్టులో కూడా పిల్లలు చదువుతున్నారండి, విశాఖపట్నంలో చాలా మంది వస్తున్నారండి. ఏం కోర్సు అండి అది? పన్నుని ఎలా ఎగ్గొట్టాలని చెప్పే కోర్సు అండి అది. దాన్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేద్దండి. మన సంపాదనలో కొంత ప్రభుత్వానికి ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం ఆ అమౌంట్తో మన సౌకర్యం, రోడ్లు వేయటం కానీ డ్రైనేజ్ కట్టడం కానీ మన సౌకర్యాలు చూస్తారండి. ఒకవేళ మన దేశంలో చూడరేమో, చూడకపోయినా చెయ్యాలంటే. యేసుప్రభు ప్రభుత్వం విషయంలో మనకు మాదిరి చూపించేది ఏంటంటే మీరు ప్రభుత్వానికి పన్ను కట్టండి. తర్వాత కొంచెం ముందుకు వచ్చేసి తల్లిదండ్రుల విషయంలో యేసుప్రభు ఎలా ఉన్నారు? యేసుప్రభు చిన్న వయసులో తల్లిదండ్రులకు లోబడిందిను అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ చిన్నపిల్లలకి యేసుప్రభు ఇచ్చిన మాదిరి ఏంటండి? యేసుప్రభు ఇచ్చిన సలహా ఏంటండి? మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని సలహా ఇచ్చారండి. లోబడి ఉంటే వాళ్ళకి దీవెన. తల్లిదండ్రులు లోబడి ఉంటే వాళ్ళకి వచ్చే ఆశీర్వాదం ఏంటండి? పిల్లలు తల్లిదండ్రులు లోబడి ఉంటే వాళ్ళకి వచ్చే ఆశీర్వాదం ఏంటండి? దీర్ఘాయుష్యం. అసలు ఈ మాట దీర్ఘాయుష్యం వస్తుందనే మాట పెద్దలు చెప్పడం పిల్లలు చెప్తే బాగుండండి కదండి. అది ధర్మశాస్త్రంలో చెప్పబడిన వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అన్నాడండి. చిన్నప్పుడు యేసుప్రభు తల్లిదండ్రులు పట్టాడండి. మరి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మనం చిన్నప్పుడు మనం లోపడ్డాం. పెద్ద అయిన తర్వాత అమ్మని నాన్న ఎదుర్కొన్నాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చారు, మొదలెట్టారు, నేర్చుకున్నాం. ఇక జీవితం అంతా అమ్మని నాన్న ఎదురు
జీవితమే. ఆ జీవితం గురి ఏంటంటే అమ్మని అలా ఎదుగుతాను, నాన్న అలా ఎదుగుతుంది, ఎలా ఏడిపించాలి. యేసు ప్రభు అలాంటి కాదు. యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన మరో సంగతి ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఎవరినో చూపించి అతన్ని నీ కుమారుడు అని యేసు ప్రభు మరియమ్మకి ఇంకొకరిని అప్పగించాడండి. ఇదిగో అతనే నీ కొడుకు అని చెప్పేసాను. ఏ పరిస్థితుల్లో యేసు ప్రభు మాట మాట్లాడారు? ఏ పరిస్థితుల్లో? సిలువలో ఉండగానండి. సిలువలో ఉండగా లక్ష్మీవారు రాత్రి 12 గంటలకి యేసు ప్రభువును అరెస్ట్ చేశారండి. ఆ రాత్రి అంతా తీర్పు తీర్చారండి. అప్పుడు శుక్రవారం ఉదయం తీర్పు తీర్చారండి. 9 గంటలు ఆ టైంలో సిలువ వేశారండి. రాత్రి నుంచి నిద్ర లేదండి, మంచినీళ్ళు కూడా లేవండి, వేదన, మంచినీళ్ళు అందని పరిస్థితి. 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు 6 గంటలు ఆయన సిలువలో ఉన్నాడండి. రక్తమంతా కారిపోయిన పరిస్థితి, అవమానించబడిన పరిస్థితి, అన్యాయ తీర్పు తీర్చబడిన పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా ఆయన చనిపోయే ముందు ఎవరిని గురించి ఆలోచించారండి? కవిన తల్లిని గురించి ఆలోచించారు కదండి. చనిపోయే ముందు ఎవరి గురించి ఆలోచించారు? తల్లి గురించి ఆలోచించారండి. అంటే ఆయన చనిపోయి తిరిగి లేస్తారు, 4 రోజులు ఉంటారు, కానీ ఆయన బాధ్యత మాత్రం ఆ టైంలోనే అప్పగించారండి. ఏమో మనందరికీ ఒక విషయం చెప్పడానికి ఆయన చేశారేమనుకుంటాను. మీరు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు. నేను సిలువ మరణంలో భయంకరమైన వ్యాధుల నుండి కూడా నేను నా తల్లిని గుర్తు చేసుకున్నాను. అంత ఇంపార్టెంట్ మీ తల్లి అని చెప్పడానికి యేసు ప్రభు ఆ టైంలో మాట్లాడారేమో. ఆ సిలువలో మాట్లాడలేని పరిస్థితుల్లో ఆ తల్లి అక్కడే నిలబడి ఉందండి. ఆ తల్లిని పిలిచి, అమ్మా అదిగో అతనే నీ కుమారుడు. అప్పుడు ఆయన ప్రేమించే యోహాను చూచి అదిగో నీ తల్లి అని ఆ బాధ్యత అర్పించాడండి. ఆ క్షణమే యోహాను ఆమెను చేర్చుకున్నాడట. అంటే తల్లికి ఎంత బాధ్యత, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి యేసు ప్రభు. ఆయన కలిగిన తల్లికి యేసు ప్రభు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఎంత ఇచ్చారమ్మా? చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. నేను తల్లి గురించి ఓ మాట మాట్లాడతాను, ఓ మాట అంటాను ఇప్పుడు ప్రతి చోట. మన కోసం రక్తం చిందించిన వ్యక్తులు ఇద్దరు ఎవరండి? ఒకటి యేసు ప్రభు, 2 తల్లి. అవునా కాదండి? అంటే తల్లికి ఎంత 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 ప్రాధాన్యత ఇవ్వాలండి. నా కోసం రక్తం చిందించినాను, నా కోసం ప్రాణం పెట్టినాను. ఇప్పుడంటే వైద్యం డెవలప్ అయిందండి. అసలు పూర్వకాలంలో వైద్యం డెవలప్ అయినప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ఏమనుకున్నారండి? అసలు ఆ డెలివరీ టైంలో బతుకుతో చస్తుందో తెలీదు. నాకు ఒక ఆయన చెప్పారండి, అందుకే శ్రీమంతం చేసేవారటండి. బ్రతుకుతో లేదు అని శ్రీమంతం చేశారు. అలాగొచ్చిందంటండి శ్రీమంతం. ఇప్పుడు దేవుడి కొడుకు కొంచెం ధైర్యం వచ్చిందండి. మంచి వైద్యం దొరికితే ఏం పర్లేదు, ఈజీ డెలివరీ వస్తుంది, లేకపోతే ఆపరేషన్ చేసినా పర్లేదు, 4వ రోజుని లేపేస్తారు, 2వ రోజుని నిలబెట్టి నడిపించేస్తారు అని ఒక రకమైన ధైర్యం వచ్చిందండి. వైద్యం బాగా పెరిగిందండి. కానీ పూర్వం అలా లేదండి. ప్రతి స్త్రీ భయంకరమైన వ్యాధులు అనిపించి బిడ్డను కంటదండి. చాలా బ్రతుకులు మధ్యన బిడ్డను కంటదండి. యేసు ప్రభుకి ఆ సంగతి తెలుసండి. యేసు ప్రభు తల్లిని నిర్లక్ష్యం చేయలేదు. ఈరోజు చాలా మంది తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నారు కదండి. చేస్తున్నారండి. ఒక పురుషుడు తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయకుండా ఏదైనా ప్రేమ చూపుతున్నామంటే ఆ పురుషుడు మనసు మూసేసి తల్లిని తండ్రిని చూడకుండా చేసేవారండి. అవును భార్య అండి. మరి మీరేం చెప్తున్నారండి? చూస్తున్నారండి? మంచిది సార్, థ్యాంక్ యూ సార్. అలాంటి వాళ్ళు కావాలి సార్ మాకు. కొన్నిసార్లు మా ఆవిడ చూడండి, నేను చూస్తానండి, మా ఆవిడ మా అమ్మంటే నాకు ఇస్తానండి, మా ఆవిడ చూడండి ఆడింగ్ కూడా. నువ్వు మొగడివి, అది ఆడింగ్ మాట. అది నార్మల్
ముందు మా అమ్మకి పెట్టి అన్నాం, తర్వాత నాకు పెట్టావు. ముందు మా అమ్మకి అలాగనాలండి. అమ్మా మా ఆవిడ టీయో బదులు బయటకు వెళ్తాడు, నీకు బదులు బయటకు వెళ్తే ఇదాడు. ఎంత దరిద్రం ఉండేది. యేసు ప్రభు చనిపోయే ముందు తినులో భయంకరమైన వేదన ఉండగా తల్లిని విస్మరించలేదు, తల్లిని గుర్తుంచుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోదాం. పూర్తిగా విశ్వాసంగా బ్రతుకుతున్నారు అనుకోండి, మా అభినందిస్తామా? ఎక్కువ మంది వాళ్ళని ఏడిపిస్తామా? విశ్వాసంగా బ్రతుకుతున్న వాళ్ళని అభినందిస్తామా, ఏడిపిస్తామా, వేళవడం చేస్తామా? అమ్మో భక్తి అనండి, అభినందించండి. ఎవరైనా విశ్వాసంలో బ్రతుకుతున్నప్పుడు కుళ్ళు తెచ్చిపోతాడు. కానీ ఏ వేళంటే అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటే ఏ ప్రభు విశ్వాసిని అభినందించారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను నన్ను. సరే, ఒక అన్యుడు యేసు ప్రభుని విశ్వసిస్తే యేసు ప్రభు అతని విశ్వాసాన్ని అభినందిస్తూ, ఇశ్రాయేల్లో కూడా నేను అంత విశ్వాసం నేను చూడలేదు అన్నాడు. అదేంట్రా నువ్వు విశ్వాసం ఉంటావంటే అని చెప్పి మేము విశ్వాసం ఉండాలని కానీ అని చెప్పేసి అని అనలేదంట. విశ్వాసిని అభినందించారు. ఇప్పుడు మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరైనా విశ్వాసంగా బ్రతికితే వారిని అభినందిద్దామని. బ్రదరు నిన్ను చూస్తే నాకు చాలా ఆనందం ఉంది బ్రదరు అని చెప్తామని, అభినందిద్దామని. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. సామాన్యంగా నేను ఒక బోధకుడిగా ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళకి 4 మాటలు చెప్పి వాళ్ళని హెచ్చరించో, లేకపోతే వాళ్ళని ఆదరించో, వాళ్ళని ధైర్యపరచో, వాళ్ళని ప్రోత్సహించో వస్తానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి నాతో మాట్లాడుతుంటుంది, బ్రదరు మీరు మాకు పరిచయం అయిన తర్వాత, మేము క్రీస్తులోకి వచ్చిన తర్వాత మేము ఎంత బాగుపడ్డామో, అంత ముందు మంచిగా చెడు తేడా లేకుండా తెలియకుండా బతికేసాం. ఎంత పాపం చేయిస్తామో, ఎన్ని పాపాలు ఎంత విచ్చలవిడిగా చేసేసామో, ఎన్ని అబద్ధాలు మాట్లాడేసామో, ఇవన్నీ చేసేసాం. ఇప్పుడు మీరు పరిచయం అయిన తర్వాత, మాకు వాక్యం తెలిసిన తర్వాత, మాకు యేసు తెలిసిన తర్వాత మేము ఆనందంగా బ్రతుకుతున్నాం, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నాం అని చెప్పేసంతటికి నాకేమనిపించింది తెలుసండి, అటుపచ్చి నేను ఆమెను ఆదరించలేదు, ఆమె నన్ను ఆదరించింది అనిపించిందండి. నేను ఆమెను హెచ్చరించలేదు, ఆమె నన్ను హెచ్చరించింది. నేను ఆమెను ప్రోత్సహించలేదు, ఆమె నన్ను ప్రోత్సహించింది అనుకున్నాను. ఆ ఇంట్లో ఇంకొక యవనస్తురాలు వచ్చి అంటది, పంతులు గారండి మీరు వాక్యం చెప్పిన తర్వాత నేను కూడా అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నాను, కానీ పరిస్థితులు అబద్ధం ఆడించేసినాయి. అబద్ధం ఆడకూడదు అనుకున్నాను, ఆడించేసినాయి. అబద్ధం ఆడకుండా నిలబడ్డాను 2 సంవత్సరాలు పట్టింది అంతలు. ఇప్పుడు నేను నిలబడగలిగాను అంకలను. నాకు ఎంత ఆనందం అయిపోయిందనండి ఆ రోజు. ఇక రాజు నాకు కొండెక్కడంటే ఉందండి ఆ రోజు. వారి విశ్వాసాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎవరన్నా విశ్వాసంగా కనపడితే వాళ్ళు అభినందించాలి తప్ప వాళ్ళని చూసి అరవకూడదండి. అది నీచమైన స్వభావం అండి. సబాష్ అలాగే ఉన్నానమ్మా బ్రదరు, అలాగే బ్రతకను బ్రదరు అని చెప్పేసి ఎవరినైనా సరే అభినందించాలని, ప్రోత్సహించాలని. అది యేసు ప్రభువు చూపించిన మాదిరి. మనుషులందరి పట్ల యేసు ప్రభు ఎలా ఉన్నారు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 17వ వచనం. యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు జరిగింది. అదేమనగా యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం ఉన్న సంగతులు ఇక్కడ రాయబడ్డాయి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణములకు ఇప్పుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదరు. ఈయన అన్యజనులకు న్యాయాన్ని ప్రచురం చేయను. ఈయన జగడమాడాడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయం అందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుతున్న అవిసనాలను ఆత్మడు. ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించరు అన్నదే. యేసు గురించి యెషయా ప్రవక్త 42 అధ్యాయాలు ప్రవచించాడండి. ఆయన ఏం మాటలు చెప్పారు? ఒకటి,
ఈయన జగన్మానుడు. యేసుప్రభు దెబ్బలాడాడండి. ఈయన జగన్మానుడు, ఈయన కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. 20వ వచనంలో చివరి మాట, ఈయన నలిగిన వెల్లుని వినువాడు, మకమకలాడుతున్న అవసనాలను ఆర్పడు. నలిగిన వెల్లుని వినువాడు అంటే ఒక గడ్డి పరకని ఇస్తే ఎవరైనా ఏం చేస్తారండి? గడ్డి పరకే కదా, ఇలా ఇరిసి పడేస్తా ఉంటాం. గడ్డి పరకని ఇలాగే చింపి అలా పడేస్తూ ఉంటామండి. యేసుప్రభు గురించి చెప్పిన మాట ఏంటండి? నలిగిపోయిన వెల్లును కూడా విరవడు అన్నాడండి. మకమకలాడుతున్న అవసనాలను ఆర్పడు అన్నాడు. మకమకలాడుతున్న అవసనారు అంటే అవిసనారుతో అవిసితో నారు వేసి దాన్ని వెలిగించి అక్కడ పెడతారండి. అప్పుడు ఇలా గాలి తగిలినప్పుడు మకమకలు ఆడుతూ ఉంటారు. మకమకలు ఆడటం అంటే గాలి తగిలినప్పుడు కొంచెం మంట, అంటే మంట రాదు, బ్రేక్ అవుతుంది, మళ్ళీ కాసేపు అవుతుంది, మళ్ళీ గాలి వచ్చినప్పుడు ఆ బూడిది ఊడిపోయి మళ్ళీ కనపడుతుంది. అప్పుడు మనం అయితే ఏం చేస్తామండి? ఇలా కాలుతో ఆపేస్తామండి. ఆయన ఏదో గురించి మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన జగన్మానుడు, ఆయన కేకలేడు, ఆయన స్వరం వీధుల్లో వినబడదు, ఆయన నలిగిన వెల్లుని వినవడు, మకమకలాడుతున్న అవసనాలను ఆర్పడు. ఈ మాటలన్నీ చదివితే మనకేమనిపించిందండి? ఆయన ఎవ్వరికీ హాని చేయడు. యేసుప్రభు ఎవరికీ హాని చేయడు. అప్పుడు మనం ఆలోచిస్తే మనం ఎవరికైనా హాని చేస్తామా? ఎవరికైనా హాని చేస్తామా? ఎవరైనా బాధ పెడతామా? బాధ పెడతామండి. ఎవరైనా నొప్పిస్తామా? నొప్పిస్తామండి. అరుస్తామండి. కేకలేస్తామా? వేస్తామండి. కానీ యేసుప్రభు కేకలు వేయడు. అంటే కేకలేయడం మర్యాద కాదండి. అందరి పట్ల యేసుప్రభు ఎవరికి కీడు చేయరు, ఎవరికి హాని చేయరు, ఎవరినే బాధ పెట్టరు, ఎవరిని నొప్పించరు. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందామండి. మత్తయి సువార్తలోనే, లేకపోతే మత్తయి కంటే లూకా సువార్తలో 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసి. చాలండి. యేసుప్రభు శిలువలో ఉన్నప్పుడు 7 మాటలు మాట్లాడారు అని చెప్పేసి అంటామండి. 7 మాటలు మొట్టమొదటి మాట ఏంటి తెలుసండి? ఇదేనండి. యేసుప్రభు శిలువలో ఉన్నప్పుడు మొట్టమొదటి ఓ మాటతో స్టార్ట్ చేశాడండి. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెవరు కాబట్టి వీరిని క్షమించు అని. అక్కడ సిలువ వేసిన అన్యాయపు తీర్పు తీర్చిన యాజకులు కానీ, అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు కానీ, ఆయన కొరడలతో కొట్టిన సైనికులు కానీ, ఆయన సిలువ వేసిన సైనికులు కానీ, ఈయన దేవుడి కుమారుడు, ఈయన మెస్సియా, ఈయన రాజు, ఈయన రాజ్య ప్రపంచంలోకి వచ్చాడు అని నిజంగా గ్రహిస్తే ఆ పని చేసుంటారండి. అంటే ఆయన చెప్పినా సరే, లేఖనా చదివినా సరే అది మాత్రం అర్థం కావట్లేదండి. అంటే మర్చకండి, అది గుర్తొస్తే అది గ్రహిస్తే యేసుప్రభుని సిలువేయలేదు. అది మర్మంగా ఉండిపోయిందండి వాళ్ళకి. కానీ ఘోరంగా సిలువేశారు, భయంకరంగా హింసించారండి. అప్పుడు అందుక యేసుప్రభు అన్నారు, తండ్రి మీరేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, నేను ఎవరినో వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు చేసేది మాత్రం తప్పే, వారిని క్షమించు అని శత్రువుల కోసం ప్రార్థన చేశారండి. అంటే శత్రువుల విషయంలో యేసుప్రభు ఎలా ప్రవర్తించారు, శత్రువుల పట్ల ఎలా ఉండాలని యేసుప్రభు మనం మాదిరి చూపించారు, వారిని క్షమించమని మాదిరి చూపించారండి. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఇంచుమించు మనందరికీ శత్రువులు ఉంటారు. ఒకవేళ మనం ఎవరికి శత్రువు కాదు, యేసుప్రభు ఎవరికి శత్రువు కాదు. కానీ యేసుప్రభు చాలా మంది శత్రువులు ఉన్నారు. యేసుప్రభును శత్రువుగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనకి అలాగే ఉండొచ్చండి. ఒకసారి మనకు కలహం వస్తే వాళ్ళతో మాట్లాడతామండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామండి, వాళ్ళ ముఖంతో ఇష్టపడతామండి, వాళ్ళకి మేలు జరగాలని కోరుకుంటామండి. కోరుకోండి, అది మన స్వభావం. కానీ యేసుప్రభు స్వభావం ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, దేవుడు వాళ్ళని క్షమించాలి.
యేసుప్రభుని చంపిన వారు ఎలా ఉన్నారో యేసుప్రభు చంపిన వారు కూడా అలాగే మేలు పొందాలి. అందుకే అపోస్తలుల 2 అధ్యాయాలు పేతురు ప్రసంగం చేస్తూ మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందితే దేవుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం దయచేస్తాడు. అంటే యేసుప్రభుని సిలువేసిన వాళ్ళు కూడా దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడండి. అంటే యేసుప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే శత్రువును కూడా హింసించిన వాడిని కూడా, బాధించిన వాడు కూడా, కొట్టిన వాడిని కూడా, చిత్రహింస పెట్టిన వాడిని కూడా, రక్తం కారేటట్టుగా కొర్రాలతో కొట్టిన వ్యక్తులు కూడా క్షమించే మనసు యేసుప్రభుది. కాబట్టి యేసుప్రభు మనకు చూపించిన మాదిరి ఏమిటంటే ఎంత కీడు చేసినా సరే ఆ వ్యక్తిని క్షమించు, అది యేసుప్రభు చూపించిన మాదిరి. మనలో ఎంతమంది దాన్ని అర్థం చేసుకున్నాం, ఎంతమంది ఆ స్థాయికి వచ్చాం. ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తాం, మనకు అందరికీ తెలుసు. ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తాం, కానీ దూషించిన వాళ్ళు ప్రేమించలేం. ఇదండి యేసుప్రభు మనకు చూపించిన మాదిరి. ఎవరైనా చెప్తారండి యేసుప్రభు చూపించిన మాదిరి? ఒకటి, దేవుడి విషయంలో దేవుని పని చేయడమే నాకు ఆహారం అన్నాడండి. ఆరాధన విషయంలో దేవుడిని ఆరాధించడం నాకు వాడుక అన్నాడండి. దేవాలయం విషయంలో దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడండి. బలహీనల విషయంలో కనికరం కలిగి వారికి సహాయం చేశాడండి. ప్రభుత్వ విషయంలో అండి వినపడలేదండి. ప్రభుత్వం పట్ల యేసుప్రభు ఏం చేశారండి? పన్ను కట్టారండి, దాని బాధ్యతను నెరవేర్చారు, మనకు మాదిరి చూపించారండి. ప్రజలందరి పట్ల, తల్లిదండ్రుల పట్ల చిన్నప్పుడు లోబడి ఉన్నారండి, పెద్ద అయిన తర్వాత బాధ్యత వహించారండి. 7 తల్లి పట్ల అది ఇదే ఒకటి. 7 మనుషులందరి పట్ల అంటే ఎవరికి హాని చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా, ఎవరికి నష్టపరచకుండా, ఇతరుల విశ్వాసాన్ని చూచి అభినందించారండి. చివరిగా శత్రువుల పట్ల, హింసించిన వారి పట్ల క్షమించారండి. అది యేసుప్రభు మనకు చూపించిన మాదిరి. అంటే ఆయన జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనలో కూడా ఓ ప్రత్యేకత ఉంటుందండి. ఆ ప్రత్యేకత కానీ మనకు అర్థమయ్యి మనం అనుసరించగలిగితే ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతామండి? యేసుప్రభులో బ్రతుకుతాం. మనం ఎలా ప్రవర్తిస్తాం? యేసుప్రభులో ప్రవర్తిస్తాం. కానీ ప్రస్తుతం మనందరం యేసుప్రభును మనకు మోడల్గా పెట్టుకుంటున్నామా, మాదిరిగా ఉంచుకుంటున్నామా, లేకపోతే లోక సంబంధులైన, శరీర సంబంధులైన మనుషుల్ని మనం మాదిరిగా ఉంచుకుంటున్నామా? ఎవరైనా మాట్లాడండి. ఎక్కువ మందికి సినిమా యాక్టర్లు మాదిరండి, కొంతమందికి క్రికెట్ ప్లేయర్స్ మాదిరండి, మరి కొంతమందికి రాజకీయ నాయకులు మాదిరండి. కానీ వీళ్ళందరిలో లోపాలు ఉంటాయండి, వాళ్ళందరిలో తప్పులు ఉంటాయండి, వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళండి. ఎన్నడూ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించి దేవుడు ఇష్టపడేటట్టుగా జీవించి మాదిరి చూపించిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరండి? ఆయన యేసుప్రభు. అలాంటి యేసుప్రభుని గురించి మనం తెలుసుకుందాం, అలాంటి యేసుప్రభును నమ్ముదాం, అలాంటి యేసుప్రభును వెంబడిద్దాం, అలాంటి యేసుప్రభు యొక్క గుణాలను సంపాదిద్దాం. మనం ఈ లోకంలో జీవిద్దాం, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుని దేవుడితో పాటు సంతోషంగా ఆనందంగా బ్రతుకుదాం. ఇలాంటి గొప్ప విషయాలను తెలియజేయడానికి ఇందిరమ్మ కాలనీలో ఉన్న క్రీస్తు యొక్క సంఘం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా అభినందిద్దామండి.